ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ముషీరాబాద్ ఎస్ఐ లక్ష్మీ నరసింహ సూచించారు. బోలాపూర్ డివిజన్లోని పద్మశాలి కాలనీలో రాజంపేట చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ముషీరాబాద్ ఎస్ఐ లక్ష్మీ నరసింహ చలివేంద్రం ఏర్పాటు చేసి మాట్లాడారు. మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు మానవతా దృక్పథంతో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్ఐని ఆర్ ఆంజనేయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజపేట చారిటబుల్ ట్రస్ట్ కో చైర్మన్ సుజాత, పద్మశాలి కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సుందర్ పటాలే, నాయకులు శ్రీనివాస్, కమల్ కుమార్ శర్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. తీసుకో. ఓకే డన్. ఓకే రెండు చేతులు ఆడుకోండి. ఈ సమ్మర్ వాటర్ క్యాంప్ చలివేంద్రం అనేది అతి ముఖ్యమైనది అండి. ఇది మన సనాతనంగా పెద్దల ద్వారా మనకు సంబంధించిన మనకు లభ్యమైన ఒక మంచి ప్రోగ్రాము. మేము స్కూల్లో ఉన్నప్పటి నుండి కూడా ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. 1972 నుండి 40 చోట్ల వేసేవాళ్ళము. ఆ రోజుల్లో సికింద్రాబాద్ నుండి, తార్నాక నుండి, లిబర్టీ నుండి, సెక్రటేరియట్ వరకు, లక్డీ కప్పులు అట్లా. ఈ సమ్మర్ వాటర్ క్యాంప్ వలన రహదారిపై వచ్చే వాళ్ళకు, పోయే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. అందరు ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అప్పుడు కుండల్లో పెట్టేవాళ్ళం, ఇప్పుడు కూడా పెడతా ఉన్నాం. చాలా కుండల్లో కూడా ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటే అక్కడ ఇట్లా కూలర్స్ పెట్టి మేనేజ్ చేస్తున్నాం. సో జనాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని సమ్మర్లో ఎవరికి దాహం లేకుండా దాహం తీర్చాలని చెప్పి మా ఉద్దేశం. ఈ ప్రోగ్రాం పద్మశాలి కాలనీ తరఫున రాజపేట చారిటబుల్ ట్రస్ట్ కలిసి కంబైన్గా చేస్తున్నాం.